మరి ఇంతటి మహాయజ్ఞంలో పాల్గొనడానికి వయసుతో అయితే సంబంధం లేదు. చిన్న పెద్ద అందరూ కూడా పాల్గొంటున్నారు. మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాల్ని తెలుసుకుందాం. మీ పేరు? లిఖిత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా అమలాపురం నుంచి వచ్చాం, అంటే ఆంధ్రప్రదేశ్ మాది యాక్చువల్గా. సో ఇక్కడ జాబ్ పర్పస్ కోసం వచ్చాం. ఈవెన్ మేము ఈ ప్రోగ్రామ్కి లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అవుదాం అనుకున్నాం, బట్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేము అటెండ్ అయింది ఈ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మాకు స్పిరిచువల్ వైజ్ ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ అంటే ఇంత అట్లా ఉంటుందని మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం చూడడానికి అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం మేము అటెండ్ అవ్వడం మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారో తెలుసా? భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. సో తెలుసు అట్లా. ఓకే, సో ఇలాంటి ఇంత పెద్ద కోటి దీపోత్సవం లాంటి ప్రోగ్రాము హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైనా కానీ చూసారా? లేదండి, ఇప్పటి వరకు అయితే నేను ఏ ప్రోగ్రామ్ అనేది ఇట్లా చూడలేదు. ఇంత పెద్ద ఇప్పుడు వెళ్ళలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం నాకు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా రావడానికి మేమైతే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? వైష్ణవి. ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది మీకు? వైబ్ అయితే చాలా డివైన్ అండ్ డివోషనల్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో వారు ఎలాంటి అనుభవాన్ని పొందుతున్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు అపర్ణ. ఓకే, మీకు ఇక్కడ ఇంతటి కోటి దీపోత్సవంలో వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు తెచ్చి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు కదా, సో మీరు ఏం చెప్తారు ఇక్కడ చూసి వెళ్ళిన తర్వాత? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. కనీసం 2-3 టైమ్స్ అన్నా వచ్చేస్తాం. ఇవాళ అనుకోకుండా మేమిద్దరము యాదగిరిగుట్టకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అనుకోకుండా నరసింహస్వామి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ. ఇలాంటి ఉత్సవాలు మీరు హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడైనా చూసారా? ఎక్కడా లేదు, కాకపోతే కాశీలో గంగారతి చూసాము. అంత మహిమాన్వితమైన సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. కాశీలో చూసే లాంటి గంగా హారతిని మన కోసం నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు వాళ్ళ దంపతులు ఇద్దరు చాలా కష్టపడి సో ఇలాంటి ఈవెంట్ ని ఇక్కడ చేస్తున్నారు. సో భక్తులందరూ ఆ గంగా హారతి చూసిన ఫీలింగ్ ని ఎలా షేర్ చేసుకుంటారు మీరు భక్తి టీవీతో? చాలా మంది కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఈ ఉత్సవానికి వచ్చి హాజరవడం వల్ల పరమశివుని దగ్గరికి మనం వెళ్ళి గంగారతి చేసిన అనుభూతి కలుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేని మీరు ఇంకా ఏదైనా క్షేత్రం నుంచి ఉత్సవమూర్తులు వస్తే ఇక్కడ చూడలేంది ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటున్నారా? శ్రీశైలం కూడా చూసాము లాస్ట్ టైం. గాన్గాపూర్ దత్తాత్రేయని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం లాంటివి చేస్తే తెలియని వాళ్ళకు కూడా గురుభక్తి, గురువు గురించి మనకు అందరికీ చాలా బాగా తెలుస్తుంది. గురుబలం లేని మనకు ఏది జరగదు. ఆ గురుబలం ఉంటేనే ప్రతి ఒక్కరము జీవితంలో సక్సెస్ ఉంటాము, చాలా బాగుంటాము. కాబట్టి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని ఇక్కడికి తెచ్చి అభిషేకం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇదంతా భక్తి టీవీ ఛానల్ పబ్లిసిటీ కోసమే వచ్చాను మా ఫ్రెండ్స్తో. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఎ గూస్ బంప్స్ అనుకోవాలి. అసలు కోటి దీపోత్సవం అంటే మన హైదరాబాదే ప్రారంభించింది భక్తి టీవీ ఛానల్ ద్వారా. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క భక్తి పరవశంగా వీఆర్ ఏబుల్ టు హ్యావ్ అవర్. సో భక్తి టీవీ మీరు రోజు చూస్తుంటారా? రోజు చూస్తాం. ఇక్కడ రాలేమేమో అని అనిపించి, కానీ చూసి ఇవాళ రావాల్సి వచ్చింది. రోజు రావాలనిపిస్తుంది ఇప్పుడైతే. అంత బాగుంది. లైవే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా అండి. మీ పేరు? చంద్రకళ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బీరంగూడ నుండి వచ్చాము, మా అక్కతో వచ్చాము కలిసి. ఓకే, ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఎలా?
మేము ఇంతకుముందు టీవీలో చూసామండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. లాస్ట్ ఇయర్ అలా వద్దామంటే కుదరలేదు. సో ఈసారి ఎలాగైనా కంపల్సరీ రావాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా మా అక్క నేను కలిసి వచ్చేసాము. ఓకే, మీరు మొదటిసారి టీవీలో చూసానని చెప్తున్నారు. టీవీలో చూసిన దానికి ఇలా లైవ్ లో వచ్చి ఇక్కడ పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తే ఓకే ఓకే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఇట్లా చూడగానే ఏదో పెద్ద టెంపుల్కి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇక్కడ వేసిన సెట్ కైలాసం ఆ పెద్ద శివుడి విగ్రహం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుందండి. మాటల్లో చెప్పలేము ఇలాంటివి. చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ దేనికి ఏ రుసుములు తీసుకోరు, ఎంట్రీ ఫీజు కూడా ఉండదు. సో వీటన్నిటి గురించి ఏం చెప్తారు? ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. ఇక్కడ దీపాలు, అన్ని బత్తులు, అన్ని పువ్వులు కూడా అన్ని ఇచ్చేసారు. మేము ఇంటి నుండి అసలు ఏం తీసుకురాలేదండి, నార్మల్ గా వచ్చేసాము. సో మీరు ఈ భక్తి టీవీ కోడి దీపోత్సవం గురించి నెక్స్ట్ ఇయర్ ఎలా చెప్తారు? అంటే మీ ఫ్రెండ్స్ కి, మా అక్క వాళ్ళకి, మా చెల్లెలకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికి చెప్తామండి. అందరు కలిసిగా వచ్చేస్తాము. మీ పేరండి? సుప్రియదేవి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమెట్ల నుంచి వచ్చాను. ఓకే, ఈ రోజు ఇక్కడ భక్తి టీవీ కోడి దీపోత్సవం స్టేజ్ మీద భద్రాచలం రాములవారి కళ్యాణం, ఇంకా కొండగట్టు హనుమంతుడికి తమలపాకు పూజ జరుగుతుంది కదా, మీరు ఆ క్షేత్రాలకు ఎప్పుడైనా వెళ్ళారా? భద్రాచలం వెళ్ళాం కానీ తమలపాకు నచ్చని ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. కోడి దీపోత్సవానికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. టీవీలో చూసి ఫస్ట్ టైం వచ్చామండి. ఓకే, ఫస్ట్ టైం వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం వచ్చాం, లోపలికి రాగానే చాలా బాగుందండి. అసలు చాలా అందంగా కనిపించింది. అసలు మంచిగా మీరు చూడని ఒక క్షేత్రం ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా కలగా అనిపించిందండి, మంచిగా అనిపించింది. ఎంత చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, ఫస్ట్ టైం వచ్చాము. మంచిగా కోడి దీపోత్సవ మహాయజ్ఞంలో మీరు ఇవాళ పాల్గొంటున్నారు. ఇది ఎవరు నిర్వహిస్తారో తెలుసా అండి? తెలుసండి, నరేంద్ర చౌదరి రామాదేవి దంపతులు నిర్వహిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది భక్తి టీవీ ఇలా నిర్వహిస్తున్నారు. మేము నారాయణఖేడ్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూస్తుంటే ఒక చిన్న భూ కైలాసంలో ఉన్నటువంటి శివుని ఇక్కడ వచ్చి పెట్టండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తున్నది. భక్తితో పరవశంగా అనిపిస్తుంది. చాలా చాలా బాగున్నాయి. ఏ రిజర్వ్ లేదు, చాలా బాగుంది. బస్సులు కూడా ఫ్రీ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా చూస్తుంటామండి. తీర్థయాత్ర అవన్నీ చాలా చూస్తుంటామండి. మా ఫేవరెట్ భక్తి ఛానల్. మాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం, అందుకే అక్కడి నుంచి వచ్చాము మేడం ఇక్కడికి. నమస్కారం అండి, మీ పేరు? కల్పన, ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ. సో భక్తి టీవీ కోడి దీపోత్సవం ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 9 ఇయర్స్ అనుకుంటున్నాను. నేనైతే 9 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఆ మధ్యలో కరోనా టైంలో మాత్రం రాలేదు. ఓకే, సో ప్రతి సంవత్సరం ఏమైనా మార్పులు చూస్తున్నారా మీరు దీంట్లో? చాలా మార్పులు వచ్చాయండి. చాలా ఎక్సైటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఉత్సవాలు మీకు ఎలా అనిపిస్తాయి? చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా ఎంజాయింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు చూడని ఎన్ని క్షేత్రాల ఉత్సవమూర్తులు ఇక్కడ దర్శించుకున్నారు? చాలా 99%. ఓకే, సో భక్తులందరికీ ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళు చూడని క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు ఇక్కడ వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి తెలుసుకొని వెళ్ళాల్సి వచ్చింది మాకు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్షేత్రం ఉంది అని తెలుసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మేము చాలా వరకు. ఓకే, సో ఈ కార్యక్రమంలో జరిగే ఎన్నో జరుగుతాయి కదా, కళ్యాణం అని, వాహన సేవ అని, జ్వాలా తోరణం అని. సో ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువగా కనెక్ట్ అయినది ఏంటి? జ్వాలా తోరణమే కనెక్ట్ అయ్యాం కానీ ఇప్పుడు రాలేకపోయాం. ఆ టైంలో కూడా ఇంట్లో నోములు అవి ఉంటాయి కదా, ఎక్కువ రాలేకపోయినాయి ఇప్పుడు. కానీ ఎక్కువ మటుకు వస్తాను. ప్రతి ఇయర్ వచ్చాను ఇంతవరకు. ఏ ఇయర్ మిస్ అవ్వకుండా వచ్చాము మేమైతే. సో ఈ కార్యక్రమంలో నిర్వహించేవారు సడన్ గా మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు వాళ్ళకి? కాళ్ళు మొక్కుతాను వాళ్ళకి. ఇంకేం మాటలుండవు మాకు. చాలా బాగుంటాయి ప్రవచనాలు, చాలా బాగా చెప్తారు ప్రవచనాలు మాత్రం. సో ప్రవచనకాలు చెప్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? తెలుసుకుంటాం చాలా వరకు. చేయకూడదు తప్పులు ఏమైనా ఉంటే వాటిని మానుకుంటాం. సో టీవీలో చూసే
అంటే మనం టీవీలో జనరల్ గా చూసే ప్రవచనకారులు ఇక్కడ డైరెక్ట్ గా మన కళ్ళ ముందు వచ్చి కనబడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మనం ఎన్ని పనులు చేసినా కానీ వాళ్ళు మనకు కనిపించరు. ఇక్కడ ఫ్రీగా దర్శనం అవుతుంది వాళ్ళది. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మేము రావడం ఇప్పటికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం కంటిన్యూగా. కానీ నరేంద్ర చౌదరి పుణ్యం అంటూ మన అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడుండో జనాలు వస్తున్నారు. మంచి రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం చాలా పెరిగిపోతుంది జనం. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆయనకి ఇచ్చిన వరం చాలా మంచిది. నరేంద్ర చౌదరి గారిని మెచ్చుకోవాల్సింది. ఆ దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి మనందరం ఈరోజు భక్తి టీవీలో ఉన్నామంటే చాలా 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 బాగా అనిపిస్తుంది మాకు. మేము వస్తూ ఇంకా మాతో తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం. ప్రతి సంవత్సరం రోజు పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 6వ రోజు కోటి దీపోత్సవంలో అశేష భక్తజనం ఇక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఇక్కడ జరిగే ఉత్సవాల్ని వీక్షించడానికి అయితే వచ్చారు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని యువతులంతా మహిళలంతా వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం, వాళ్ళ అనుభూతిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శైలజ. ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర నుండి వచ్చామండి. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం వస్తున్నామండి. ఓకే, సో ఇక్కడ ఈ కోటి దీపోత్సవం ఎవరు నిర్వహిస్తారో మీకు తెలుసా? నరేంద్ర చౌదరి గారు నిర్వహిస్తారండి. యాక్చువల్గా ఎవ్వరికి రాని ఐడియా వాళ్ళకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ అనమాట. ఎవ్రీ ఇయర్ చిన్న చిన్నగా గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇంత మందిలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వీఆర్ రియల్లీ హ్యాపీ అండి. వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము. బట్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు లైక్ టీవీలో వాటిలో చూస్తూ ఉంటాము. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో లెట్స్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కళ్ళు సరిపోవట్లేవండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక పెద్ద మిరాకిల్. ఇలా దేవుళ్ళందరూ ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా అక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా రష్గా క్రౌడ్గా లైక్ ఒక్కరికి ఇబ్బంది కలిగేటట్టు అయితే లేవు. అందరూ చాలా ఫ్రీగా పీస్ఫుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. చాలా బాగుంది. సో భక్తి టీవీ చూస్తుంటారా? యా కంపల్సరీ భక్తి టీవీ చూసే మేము ఈ ప్రోగ్రామ్కి రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ టైం ఏ న్యూస్ ఛానల్ ఏ భక్తి ఛానల్ కూడా క్రియేట్ చేయనంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఈవెంట్స్ మీరు ఇంకెక్కడన్నా చూసారా? నేను అసలు ఎక్కడా చూడలేదు. హైదరాబాద్లో ఒక 30 years నుంచి ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్ చూడలేదు. లైక్ దాండియా ఈవెంట్స్ అవి ఇవి జరుగుతాయి కానీ భక్తి టీవీకి ఇలా ఈ వేలో ఇలా మనం పూజ చేసుకోవాలి అనేది లైక్ రియల్లీ చాలా బాగుంది. సో మీరు చెప్పండి, ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ జరుగుతుంది కదా, మీరు కొండగట్టుకి వెళ్ళారా? అవును, వెళ్ళాము. చాలా టైమ్స్ వెళ్ళాము. మా ఆయన మాల కూడా వేసుకుంటాడు. ఆంజనేయ స్వామి మాల కూడా వేసుకుంటాడు. చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ ఆంజనేయ స్వామి ఈ రోజు భక్తులందరి కోసం ఇక్కడ స్టేజ్ మీదకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంత మంచిగానే అనిపిస్తుంది. సో ఇక్కడ భక్తి కోటి దీపోత్సవం వాళ్ళు ఎలాంటి ఫీజు ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు కదా, సో భక్తులందరూ ఎలా ఫీల్ అవుతారు దీని గురించి? భక్తులందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఓన్లీ పాసెస్ తీసుకురావాలి అంతే. దానికి ఎంట్రీ ఏం డబ్బులు ఏం తీసుకుంటలేరు. ఓకే, ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతాయి కదా, ప్రవచనకారులు ఎంతో మంది వచ్చి ఇక్కడ ప్రవచనాలు ఇస్తుంటారు. వాహన సేవ జరుగుతుంది, సప్తాహారతులు జరుగుతాయి. ఇవన్నింటి గురించి మీకు ముందే తెలుసా, ఇక్కడే చూసారు? లేదు, ఇక్కడనే చూస్తున్నాం. భక్తి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. మేము భక్తి టీవీలో చాలా చూస్తుంటాము సాంగ్స్ అవి ఇవి. అక్కడిని చూసి భక్తి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. సో చిన్న పిల్లలు కూడా ఎంత భక్తిగా ఇక్కడ ఈ కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. ఈ పాప ఓం నమ శివాయ చెప్తుందంట, చూడండి. ఓం నమ శివాయ. మీ పేరండి? అఖిల. కోటి దీపోత్సవం గురించి మీరు ఎలా విన్నారు? నేను లాస్ట్ టైం విన్నాను. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుందేమో అని భయపడి రాలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ప్రశాంతంగా మంచిగా పీస్ఫుల్ దర్శనంలా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ స్టేజ్ మీద వేసిన సెట్ చూస్తే ఏమనిపిస్తుంది? ఒక వైబ్ వస్తుంది, తెలియని ఎనర్జీ ఫీల్ వస్తుంది. చెప్పాలంటే మంచి వైబ్ ఉంది, పీస్ఫుల్ ఉంది. అన్ని ప్రోగ్రామ్స్ లో మీకు ఏది బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీరు? ఇక్కడ హనుమాన్ గురించి చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. తెలియని విషయాలు ఇంకా తెలుసుకుంటున్నామేమో అనిపిస్తుంది. మంచి టైం స్పెండ్ చేస్తున్నాం అనిపిస్తుంది.
ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళాక మీరు మీ వాళ్ళందరికీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఎలా చెప్తారు? తప్పకుండా చెప్తాము. ఇక్కడ వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా చెప్పి రమ్మని చెప్తాను. సో టీవీలో చూసిన దానికన్నా ఇక్కడ లైవ్ లో చూసింది ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తే జస్ట్ చూసి ఇక్కడికి వస్తాం, కంప్లీట్ ఫీల్ బాగుంది. మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యూసఫ్ కూడా అమ్మ. ఈ కోటి దీపోత్సవం గురించి ఎవరు చెప్పారు మీకు? మేము 50 సంవత్సరాలు బట్టి హైదరాబాద్లోనే ఉంటున్నామండి. ఇది ఆధ్యాత్మిక సంస్థ చూస్తే నాకు చాలా ఇష్టం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి సార్ చేస్తున్నారో నేను అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వచ్చి ఒక్క దీపవత్తేనా నేను వెలిగించుకుంటాను. నాకు అంత ఇష్టం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగుంటాయి. చౌదరి గారు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ ఆ అన్ని దేవుళ్ళకి మన హైదరాబాద్ మీద ఎందుకు ఇంత ఇష్టమో నేను అదొక్కటి ఎప్పుడు అనుకుంటాను. ఇన్ని కళ్యాణాలు మనం ఎక్కడ చేయించగలం? అసలు ఇంత డబ్బు పెట్టి ఎవరిళ్లలో చేయిస్తారు? ఇన్ని కళ్యాణాలు, ఇన్ని ప్రసంగాలు, ఇంత ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియనివి కూడా ఎన్నో చెప్తున్నారు అందరూ కూడా. అవి వినడానికి కూడా మనకి కళ్ళు చెవులు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే నిజంగా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటుందమ్మా. నాకైతే చాలా ఇష్టం. ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా. సో నరేంద్ర చౌదరి గారు ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నారు, మాకు బాగా నచ్చుతుంది అని చెప్తున్నారు. ఆయన మీ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాయండి, మీరు ఎలా, మీ భావన ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? నేనేమి ఇంక చెప్పలేండి. నా కళ్ళు చూస్తే ఆయన అర్థం చేసుకోవాలి, నా మొహంలో చూస్తే ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి చెప్పేంత వాళ్ళం మనం కాము. ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆ స్వామి ఆయన కాదు, స్వామి చేయిస్తున్నారు ఆయన చేత. ఇంతమంది దేవుళ్ళకి ఆయన మీద అంత కరుణ ఉందంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? ఒక దేవుడా, 2 దేవుళ్ళ? మనకి, మన భారతీయులకి, మన హిందూ మతానికి ఎన్ని మంది దేవుళ్ళు? అన్నీ కూడా ఆయన అంత ఇష్టంగా అంతమంది కళ్యాణాలు చేయిస్తున్నారంటే మాటలు కాదండి. అది ఆయన వచ్చి అడిగినా కూడా మేమేమి చెప్పలేము. మా ఆనందమే ఆయన గ్రహించుకోవాలంతే. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది యువతులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ వైబ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఇక్కడ డివోషన్ ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. హాయ్. హాయ్ అండి. మీ పేరు? మాన్సా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలక్పేట్. ఓకే, ఏం చదువుతున్నారు? పీజీ కంప్లీటెడ్. సో ఇక్కడ కోటి దీపోత్సవం ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం? 6 ఇయర్స్ నుంచి వస్తున్నాను. సో మీరు అటెండ్ అయిన లాస్ట్ ఇయర్స్ కి ఈ ఇయర్ కి ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయి? అంటే లైక్ చాలా చేంజెస్ ఉన్నాయి. ప్రీవియస్ గా అయితే విగ్రహాలు అంటే లైక్ వేరే వైపు ఉంటుండే, ఇప్పుడు చాలా డిఫరెంట్ వైపు ఉంది. లైక్ అందరికి ఈక్వల్ గా ఇవ్వడం కానీ అందరికి మంచిగా అయ్యేటట్టు చూస్తున్నారు. దీపాలు పెట్టుకునే ఛాన్స్ ఇస్తున్నారు. బయట పెట్టుకోకపోయినా ఇక్కడ వచ్చి పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ చెప్తా ఫస్ట్ నరేంద్ర చౌదరికి. ఎందుకంటే ఇంతమందికి వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కడెక్కడో దేవుడు వచ్చి ఇక్కడ మాకు చూపిస్తున్నారు అంటే చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ వెళ్ళకపోయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు వచ్చి ఇన్ని టెంపుల్స్ ఎన్నో థాట్స్కి వచ్చి. కాబట్టి నేను చాలా లైక్ తెలియని దేవుళ్ళ గురించి కూడా తెలుసుకోవచ్చు మనం ఇక్కడికి వచ్చి అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? గౌతమి. సో ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ కైలాసంకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ ఫీల్ చాలా బాగుంది. కైలాసంకి వచ్చి శివుడి దర్శనం చేసుకున్నంత ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడికి 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ రోజు రావాలనిపిస్తుంది, బట్ టైం సెట్ అవ్వకపోయినా వచ్చిన టైంలో ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా స్పెండ్ చేసి వెళ్తాం. సో ఇక్కడ ఆర్గనైజర్స్ గురించి మీకు ఏమన్నా తెలుసా? తెలుసు, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, సపోర్టివ్ గా ఉంటారు, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ఇక్కడ భక్తి కోటి దీపోత్సవం ఇది ఫస్ట్ టైమా, మీరు ఎన్నోసారి అటెండ్ అవ్వడం? థర్డ్ టైం ఇది. అంటే ఇక్కడికి రావడం ఏంటంటే మైండ్ ఫ్రీగా ఉంటది. శివుడు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన చూడగానే మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది. ఇక్కడ కలర్ కానీ ఫ్లవర్స్ కానీ ఇక్కడ మెయింటైన్ చేసే ప్రతిదీ కానీ అది చూడగానే అట్రాక్ట్ అయిపోతుంది. నాకు కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటది కాబట్టి ఇక్కడికి వస్తాను. ఇక్కడ దీపాలు అవి వెలిగించడానికి ఇంట్లో వెలిగించారు కొంతమంది, ఎవరు పూజలు కూడా కరెక్ట్ గా చేయరు. అందుకే ఇక్కడికి చాలా మంది వస్తారు అనుకుంటా దీపాలు వెలిగించడానికి. అందుకే దీపాలు లైటింగ్ అందుకే చాలా ఇష్టం. ఇంకా
ఏదైనా కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. సో ఇక్కడ దీపం వెలిగించి మీరు ఏమైనా కోరిక కోరుకున్నారా? కోరుకున్నా, అది 2 టైమ్స్ కోరుకున్నా, జరిగింది. అది ఇంకొక కోరిక ఉంది, అది జరుగుతుంది. సో వింటున్నారు కదా, ఇక్కడ యువతులు చెప్పినట్టు చాలా మంది, పెద్దవారికే కాదండి, భక్తి యువకులకు కూడా భక్తి ఉంటుంది అని వీళ్ళందరూ రుజువు చేస్తున్నారు. ఇక్కడ దీపం వెలిగించి ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక కూడా నాకు నెరవేరింది అని కూడా తెలియజేస్తున్నారు. ఇది భక్తి కోటి దీపోత్సవం యొక్క ప్రాముఖ్యత. అందరూ ఇక్కడ వచ్చి పాల్గొనడం ద్వారా వారి కోరికలు అయితే నెరవేరుతున్నాయని తెలియజేస్తున్నారు. సో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో భద్రాద్రి రామయ్య కళ్యాణం, హనుమంతుడికి తమలపాకుల సేవ జరిగే రోజు హైదరాబాద్ నుంచే కాదు, జిల్లాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనడానికి, ఈ ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడానికి ఇక్కడైతే నాతో పాటు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడి వారు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ అనుభవం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు. ఈ కోటి దీపోత్సవానికి వచ్చినాం. ఓకే, మీరు ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చినాం. ఓకే, సో ఈ కోటి దీపోత్సవం గురించి మీకు ఎవరన్నా చెప్పారా? ఎట్లా తెలిసింది? టీవీలో చూసినాం. మా వాళ్ళు వస్తారు, వాళ్ళు చెబితే వచ్చినాం. ఓకే, మీరు ఏమనుకున్నారు? మీరు అనుకున్నట్టుగా ఉందా ఇక్కడ కోటి దీపోత్సవంలో? మేము అనుకున్న కంటే ఎక్కువ బాగా. మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఇంత దూరం వచ్చారు కదా గుంటూరు నుంచి, ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు? యాదగిరిగుట్ట చూసి వచ్చినాం, మరి ఆంజనేయ స్వామి చూసి వచ్చినాం. మీరు చెప్పండి, ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు కదా, ఇక్కడ దీపాలు వెలిగించడం, ఇక్కడ యాదగిరిగుట్ట కూడా వచ్చామండి. చెరుకు స్వామి దగ్గరకు వచ్చాము, యాదగిరిగుట్ట వచ్చాము, రమణేశ్వర స్వామి దగ్గరకు కూడా వెళ్ళొచ్చాము. ఇక్కడ కోడి దీపోత్సవం ఒత్తులు వెలిగియాలని వచ్చాం, చూడాలని వచ్చాం, టీవీలో చూసి వచ్చాం. మేము నేను వచ్చాము, బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం 50 మందిని తీసుకొచ్చా, 50 మందిని తీసుకొచ్చా. బ్రహ్మాండంగా చేస్తారు. మా 50 మంది తీసుకొచ్చా. ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రాం కోసం వస్తున్నామండి. 300 కిలోమీటర్స్ నుండి రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులకు ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మహాదేవే కైలాసం నుండి వచ్చినట్టు అనిపిస్తుంది. మేము వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కోటి దీపోత్సవం ప్రోగ్రాం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ అటెండ్ అవుతున్నందుకు. సో ఇక్కడ ఆర్గనైజర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అసలు చెప్పడానికైతే ఏం లేదండి. ఎంత బాగా కండక్ట్ చేస్తున్నారంటే అంత బాగా కండక్ట్ చేస్తున్నారు. ఏ ఒక్క దీపం ఇన్ని దీపాల చోట ఉండడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. మనం ఇంట్లో ఒక దీపం పెడితేనే ఏమైతే ఎంతో టెన్షన్ పడతాం, అలాంటిది కోటి దీపాల మధ్యలో ఇంతమంది ఉండడం అనేది చాలా ఆనందంగా ఉందండి. నిజంగా అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రాం కోసం వస్తున్నామండి మేము. సో ఇక్కడ ఇన్ని కోటి దీపాల వెలుగు చూసినప్పుడు మీకు మనసులో ఏదైనా డివైన్ ఫీలింగ్ కానీ ఏదైనా వైబ్, మీకు ఎలాంటి వైబ్ అనిపిస్తుంది? నిజంగా మహాదేవి కైలాసం నుంచి శివ పార్వతులు వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ సౌండ్స్, ఆ వైబ్రేషన్స్, ఈ దీపాలు అసలు మనసుగా చెప్పలేనంత సంతోషంగా ఉందండి. నిజంగా ధన్యవాదాలండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, హైదరాబాద్ ఒక్కటే కాదు, వివిధ జిల్లాల నుంచి వందల కొద్ది కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బెల్లంపల్లి నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం కోసం నా బిజినెస్ వదిలేసి 5-6 రోజులు ఇక్కడ గడపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా పిల్లల్ని తీసుకుని వస్తాం. నిన్న మా పిల్లలు వచ్చారు, ఇవాళ పిల్లలు తీసుకురాలేదు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన రమాదేవి నరేంద్ర చౌదరి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇక్కడికి వస్తే ఒక కైలాసానికి వచ్చినట్టు అనిపిస్తుందండి. భూ కైలాసం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్టీవీ వారు ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సో తెలంగాణ స్టేట్ తరఫున, ప్రజల తరఫున ఎన్టీవీ మేనేజ్మెంట్ వారికి, ఎన్టీవీ చైర్మన్కి ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వేళలా ఈ దేవతందరూ మీ ఎన్టీవీ మేనేజ్మెంట్కి ఎల్లవేళలా కృషి చేస్తానని, దీవిస్తానని ప్రార్థిస్తున్నాను. జై హింద్.
ధన్యవాదాలు కోటి దీపోత్సవానికి వనిత టీవీ, భక్తి టీవీ, వనిత ఛానల్కి వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరిపించినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. 13 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఈ కార్యక్రమము. మేము ఇక్కడికి వస్తున్నాము, మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరినీ, మేము పక్క వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాము. ఇక్కడ చేసే శివపార్వతులే స్వయంగా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా ఉంటుంది. ధన్యవాదాలు. చెప్పండి, ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ కోటి దీపోత్సవానికి రావడం మొట్టమొదటిసారి. కానీ ఈ కోటి దీపోత్సవంలో, ఈ కోటి జన సంద్రోహంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అద్భుతమైన దీప ప్రజ్వలనలతో, ఈ ఎన్టీవీ సౌజన్యంతో భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిజంగా హర్షించదగ్గది, గర్వించదగ్గది. భారతదేశం మొత్తం కూడా ఈ కోటి దీప మహోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే విధంగా భక్తి టీవీ యాజమాన్యం మొత్తం ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న వారికి కూడా మొత్తం నేను అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా కైలాసం నుంచి శివుడే ఈ భూమికి దిగి వచ్చి ఇక్కడ కోటి దీపోత్సవంలో ఉన్నట్టుగా గూస్ బంప్స్ వచ్చేసి, బాడీ అంతా వైబ్రేషన్ వచ్చేసి, ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో కోటి దీప ప్రజ్వలన జరుగుతుంది. ఆ ప్రజ్వలనలో మొత్తము ఈ ప్రజలు చేసుకున్న పాపాలు కూడా అన్ని హరించిపోయి ఇంకా మంచిగా ఈ ప్రపంచానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మొత్తం ఇక ముందు కూడా మంచి రాబోయే తరానికి మంచి జరగాలని సంకల్పంతో ఎన్టీవీ వారి యాజమాన్యం మొత్తము ఈ ఒక గొట్టె సంకల్పం చేశారు కదా. ఆ సంకల్పం నిజంగా చాలా గొప్పది. ముందుగా అయితే ఆ ఎన్టీవీ యాజమాన్యానికి నిజంగా అందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఆ భగవంతుని ఆశీస్సులతోనే జరుగుతుంది. ఆ ఆశీస్సుల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్సుమాంజలి. జై గోవింద, జై నమ శివాయ. అండి, నా పేరు అక్షయ. నేను ఫస్ట్ టైం వచ్చాను కోటి దీపోత్సవానికి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఎన్నిసార్లు రావాలనుకున్నా కుదరలేదు, కానీ ఈసారి బాగా కుదిరింది. శివుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శ్రవంతి అండి. ఓకే, మీకు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు వస్తున్నాయి, కళ్యాణాలు చూస్తున్నారు. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి డివైన్ ఫీలింగ్ కలుగుతుంది? అంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనమైతే ప్రెసెంట్ అక్కడికి వెళ్ళలేము కదా, అందరు దేవుళ్ళను ఇక్కడే చూసినట్టు అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీ. గత 3 years నుంచి వస్తున్నాము. అంటే ఎవ్రీడే ఒక దేవుని చూసినట్టు ఉందండి ఇక్కడ. చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు చూడని క్షేత్రాల ఏదైనా ఉత్సవమూర్తులు ఇక్కడ చూసారా? అవునండి, నేనైతే తిరుపతికి అసలు వెళ్ళలేదు. తిరుపతినే చూసినట్టుంది ఇక్కడ. చాలా బాగుందండి. సో అలా చూడని మూర్తుల్ని మీరు ఇక్కడ చూసినప్పుడు మీకు ఎలాంటి భావన కలిగింది? అంటే ఏముందండి, దేవుడి దగ్గరే కూర్చున్నట్టు, దేవుడి సన్నిధిలో కూర్చొని వాళ్ళ ఆశీస్సులు పొందినట్టే అనిపిస్తుంది. సో నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చింతల నుంచి వచ్చాను. చెప్పండి, మీకు ఇక్కడ భక్తి కోటి దీపోత్సవంలో ఎలాంటి అసలు నిజంగా చెప్పండి, ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావటము. ఏదో స్వర్గంలో వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. అసలు నిజంగా ఇట్లా విజిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో పిల్లలందరికీ విద్యను బోధించే టీచర్స్ ఒక గ్యాంగ్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చూద్దాం. హాయ్ అండి. హలో అండి. ఓం నమ శివాయ. యాక్చువల్గా కోటి దీపోత్సవం అంటే మేము అందరికీ ఇది అందుబాటులో ఉండదేమో అనుకునే వాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు అని. సో వీలైతే అందరూ రండి, ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా మాకు ఇంత అదృష్టం అనేది దొరికిందంటే కేవలం దేవుడి దీవెనల వల్లే. జై శ్రీరామ్. ముందుగా నమస్కారం. ఇంతటి అవకాశం ఇచ్చిన భక్తి టీవీకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే దీపం, అలాంటిది కోటి దీపోత్సవంలో ప్రతి భక్తులు పాల్గొనేలా చేసిన భక్తి టీవీకి, వనిత టీవీకి కృతజ్ఞతలు.